మార్కాపురం జిల్లా రాయపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో కలిగిరి మండలం బొమ్మరాజు చెరువు గ్రామానికి చెందిన ఆత్మకూరు చిన్న సజీవ దహనమయ్యారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన చిన్న తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదంలో మరణించడం అందరినీ కలిచివేసింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియగా ఒక్కసారిగా గుండెలు బద్దలయ్యేలా ఆర్తనాదాలతో గ్రామంలో బోరున విలపించారు. మృతునికి భార్య, 5 కుమార్తెలు ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబానికి దేవుడా దయలేదా అంటూ కన్నీటి పర్యంతమవుతున్న ఆ బిడ్డలను చూస్తే ఎవరికైనా మనసు తరుక్కుపోతుంది. ఇంటికి వస్తున్నా అంటూ ఫోన్ చేసిన తండ్రి తిరిగిరాని లోకానికి వెళితే ఆ కుటుంబ పరిస్థితి ఏంటా అని గ్రామస్తులు ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంక మాకు దిక్కు ఎవరు అంటూ ఆ బిడ్డల బాధ వర్ణనాతీతంగా ఉన్నాయి. కృష్ణాడిపాలెం ఆమె ఎవరు తీసుకెళ్లేది? ఈ దేశాన్ని తీసుకెళ్ళి చాలా మంచోడన్న. తాగుడు ఈగుడు తాగడు. కాకుంటే ఏంటంటే దేశం నుంచి వచ్చినప్పుడు ఏదన్నా పిల్లకాయల కాడికి వచ్చి ఏదైనా కూర తెచ్చుకొని మాంసం తెచ్చుకొని తిని తాగుతుడు. కానీ ఏంటంటే జీవనాధారం అతనే. మగ పిల్లకాయలు ఎవరు లేరు అతనికి. 5 మంది ఆడపిల్లకాయని చదివించుకుంటా, ఆ జీతం డబ్బులతో చదివించుకుంటా, ఇంట్లో పూట గడుపుకుంటా చేస్తాము. ఇంకా ఆ అబ్బాయికి జీవనాధారం ఆయన పోయింది కాబట్టి జీవనాధారం లేదు. వాళ్ళ మిస్సెస్కి బాగలేదు అసలు. ఆమెకి కిడ్నీలో రాళ్ళు ఉండి ఆమె పని చేయలేదు. కిడ్నీలో రాళ్ళు ఉండి ఆమె నెలకి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నెల్లూరు పోయి ఆ నారాయణ హాస్పిటల్కి ఎక్కడికో పోయి తీసుకుంటుంది. ఆ పిల్లకాయలు కూడా ఏంటంటే బడి కూడా ఒక్కొక్క పిల్లకాయ బడి కూడా చదువు మానేసి కూడా ఏదో పనికి పోతుంది. ఏదో పని ఇళ్ళ పని వాళ్ళ పని చేసుకుంటుంది. చదువు కూడా ఒక్కొక్క డిగ్రీ చేసిన పిల్లకాయలు. వాళ్ళకి జీవనాధారం ఏం లేదు. దయించే గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళకి సాయం చేయాలి. ఆడపిల్లకాయలకి మగ పిల్లకాయలు కూడా లేదు. అది మేము అదే కోరుకునేది గవర్నమెంట్కి. నేను వాళ్ళ పిల్ల మేనమామని అంటే మా మిస్సెస్ వాళ్ళ బామర్ది. అదే మా మిస్సెస్ వాళ్ళ బామ తమ్ముడు భార్య. అది కొద్దిగా దయచేసి వాళ్ళకి గవర్నమెంట్ సాయం చేయండి. జన్మదిన శుభాకాంక్షలు. మాకు అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషి సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మేకల రామమూర్తి, 2వ డివిజన్ టీడీపీ మాజీ కార్పొరేటర్.